అబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బా తలుపులన్నీ బార్లుగా తెరిచిపెట్టాడు. ఏం చేస్తున్నాడో? ఆయన నేను చెప్తున్నా కదా. ఎవరికో హరికథ చెప్తున్నాడు. ఉండు. కూరగాయలు కట్ చేయడం అంటే నరికి పారేయడం కాదు. ప్రతి ఒక్క కూరగాయని ఎలా కట్ చేయాలి, ఏ సైజులో కట్ చేయాలి అని నేర్చుకోవాలి. వావ్, నేను ఇలానే ట్రై చేసా కానీ టేస్ట్ రాలేదు. పిచ్చిదానా, ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. అమ్మ నా దొంగకున్నా. ఇవన్నీ నీకు మీ అమ్మమ్మ నేర్పించిందా? దానికి అంత సీన్ లేదు. నీకొకటి తెలుసా? ఒకసారి పెళ్లి రోజు అప్పుడు మా అమ్మమ్మ తాతయ్యకి పాయసం చేసి పెడితే ఆయాసం వచ్చిపోయాడంట. దొంగ సచ్చినాడా? వచ్చేసింది. నేను పాయసం వండితే మీ తాతయ్య దించి చచ్చిపోయాడా? కాలనీలో పిల్లలందరినీ పోగేసుకుని అచ్చికాయ బుచ్చికాయ కబుర్లు చెబుతా మీ తాతలాగా 10 కాపరాలు పెడదాం అనుకుంటున్నావా? ఎంత మీ తాతయ్య పోలికలు వస్తే మాత్రం నీకు నేను గారెలు వండితే ఊళ్ళో వాళ్ళందరికీ తనే గారెలు చేసినట్టు చెప్పేవాడు. నిన్నేట వదిలితే నీ తిక్క కుదరదురా. ఓ సాదా, ఎక్కువ మాట్లాడు. ఫ్యూచర్ ఇంటర్నేషనల్ చెఫ్ ఇక్కడ. నిన్ను వదలకూడదు, నీకు పెళ్లి చేయాల్సిందే. నిన్ను ఇలాంటి ఆడవాళ్ల అరుపులు ఆనందాల మధ్య నేను పెరిగాను. మా అమ్మ నేర్పిన వంట, మా అమ్మమ్మతో చేసిన ఛాలెంజ్ వల్లే నేను మంచి షెఫ్ని అయ్యాను. Hey guys, today's specials are lamb chops, somtam salad and pad thai. Hope you guys like it. వైశాలి గారు, థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను ధన్యుణ్ణి. ఏంట్రా ఎక్స్ట్రాలా? కనీసం పిలవలేదు. మర్చిపోయావా? నీ ఫుడ్కి రేటింగ్ నేనే ఇవ్వాలా? పిలుద్దాం అనుకున్నాను కానీ ఏమైంది? అంతా ఓకేనా? అడక్కపోతేనే మంచిది. ప్రతి అబ్బాయికి తన బాధలు భయాలు చెప్పుకోవటానికి ఒక స్నేహితురాలు అంటే ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండాలి. థ్యాంక్ఫుల్లీ అలా నాకు వైశాలి ఉంది. వద్దే. ఏమైంది నిషాతో? ఇంట్లో కారం కొంచెం తక్కువైంది, వంటలో ఉప్పు కొంచెం ఎక్కువైంది. టేస్ట్ చేశాక నాకు అర్థమైంది ప్రాబ్లం వంటలో కాదు ఇంట్లో అని. టెన్షన్ పడకు, గెస్ట్లకు తెలీదు, వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు. అయినా నాకే నీ గురించి బాగా తెలుసు. యూనో ఐ కెన్ టేస్ట్ యువర్ లైఫ్. స్టాప్ ఇట్ వైషు. నేను ప్రపోజ్ చేసినప్పుడే యాక్సెప్ట్ చేస్తుంటే ఈ ప్రాన్స్ కాస్త ఇంత రోస్ట్ అయ్యేవి కావు. నేను రేటింగ్ ఎట్లా ఇస్తానో అనే టెన్షన్ పడి ఉండేది కాదు. ఇట్స్ ఓకే. నువ్వు ఆపుతావా ఇంకా? మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామనే సంగతి ఒక్కొక్కసారి నాకే నమ్మబుద్ధి కావట్లేదు. కొన్ని విషయాలు అంతేరా. సరే నేను పోవాలి. సరేనా? నేను డ్రాప్ చేస్తాను కదా, నీకు కొంచెం ఎక్కింది. సరే ఓకేరా, బాయ్. ఏంటి ఫోన్ చేస్తే చెప్పట్లేదు? బాయ్. లైఫ్ లోంచే కట్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? అవునే, నేను మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి? 5 years రిలేషన్షిప్ అనేది అంత ఈజీగా ఎలా మర్చిపోయావే? అరే నీకు చెప్తుంటే అర్థం కాదా? ఐ కెనాట్ బీ విత్ యు. నన్ను వదిలే. ఓ వీడే నా కొత్త బాయ్ ఫ్రెండ్. కొంచెం వదిలేవచ్చు కదరా. హే నువ్వు నాకు చెప్పేదేంట్రా? ఓకే. ఎక్కడ దొరికాడా నీకు? ఎలా చూస్ చేసుకున్నావండి?
He freaking doesn't deserve you. ప్రేమకు లాజిక్లు ఉండవు విక్రమ్. దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ లవ్. నాకు ఒక ప్రామిస్ చేస్తావా? నేను చెప్పేది విను. నా సంగతి వదిలే. నువ్వు నిషాతో రిలేషన్షిప్ కాంప్లికేట్ చేసుకోకు. ఆమె నీకు వైఫ్ కన్నా ముందు ఒక ఫ్రెండ్. తన్ని రెస్పెక్ట్తో చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. నా సంగతి నీకు తెలుసు కదా. ఇట్స్ ఓకే. వంట చేయటం, అమ్మాయిలతో మాట్లాడటం రెండూ ఒకటే. నాకు వంట చేయటం వచ్చినట్టు వాళ్ళతో మాట్లాడటం రాలేదు. అందులోనూ అమ్మాయిలు నిలదీసి మాట్లాడితే అంతే, నేను అస్సలు మాట్లాడలేను. తన పేరు నిషా, నా వైఫ్. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకు నాతో ఎలా ఉండాలో తెలిస్తే నేనెందుకు ఇలా ఉన్నానో నీకు తెలుస్తుంది. ఇక నా వల్ల కాదు విక్రమ్. వల్ల కాదా? దేని గురించి? నీకు తెలీదా దేని గురించో? మన గురించి, మన లైఫ్ గురించి. ఏదోటి మాట్లాడు విక్రమ్. అలా బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్ గా ఉండకు. బయటికేమో నేను పెద్ద సైకుదాన్లా కనిపిస్తాను. అన్ని నా మాటలే వినిపిస్తాయి. విక్రమ్, కెన్ యూ రెస్పాండ్? రెస్పాండ్ అంటే ఎలా రెస్పాండ్ అమ్మంటావు నువ్వు ఇలా అరుస్తుంటే? మరి ఏం చేయమంటావు? అర్జున, నువ్వేం మాట్లాడలే కదా. అసలు నన్ను పట్టించుకుంటున్నావా? ఎప్పుడు నీ గోలలో నువ్వు ఉంటావు. సెల్ఫ్ సెంటర్డ్ గా, సెల్ఫిష్ గా. మనిద్దరం అసలు టైం స్పెండ్ చేస్తున్నామా? ఎప్పుడు చూడు నాకు స్పేస్ కావాలి, నాకు స్పేస్ కావాలి. చివరికి ఈ బట్టలు పెట్టుకున్న కబోర్డ్ లో కూడా నీకు స్పేస్ కావాలి. ఛీ! చిల్ అవుట్ నో, దాంట్లో తప్పే ఉంది. అయ్యో, తప్పేం లేదు. నా గురించి ఎప్పుడు ఆలోచించవు, అందులో కూడా తప్పు లేదు. ఎప్పుడు చూడు నువ్వు నువ్వు నువ్వు. నీ లైఫ్ లో వెనక తిరిగి చూస్తే నీ లోకంలో ఎవ్వరు ఉండరు, ఉండనివ్వవు కూడా. వెళ్ళిపోతావు ఏంటి? హే నిషా, ఏడవద్దు నిషా. కామ్గా మాట్లాడుకుందాం, సర్దుకుందాం. సర్దుకుపోదామా? ఎప్పుడు పెళ్ళయి 4 years అవుతుంది. అసలు నీకు మన ఇద్దరికి పెళ్ళైందన్న విషయమైనా గుర్తుందా? ఎప్పుడు బ్యాచిలర్ లాగా నీ పాటికి నువ్వు ఉంటావు. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తూనే ఉన్నారు, వాడిని పెళ్లి చేసుకోకు, వాడు పెద్ద మొండోడ్లా ఉన్నాడని. వాడి వయసు ఏంటి, నీ వయసు ఏంటి? అందరి మాట కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా. నాకు ఇది కావాల్సింది. నువ్వు బ్యాచిలర్ గానే ఉండాల్సింది. ఛా! చూడు, బ్యాచిలర్గా ఉండాలంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను చెప్పు? సరిగ్గా మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి ఎన్నాళ్ళైంది? బయటికి వెళ్ళి ఎన్ని రోజులైంది? అసలు హస్బెండ్ అండ్ వైఫ్ లా ఉంటున్నామా? ఏదో హాస్టల్లో ఉంటున్నట్టుంది నాకు. ఇలాగే ఉండాలంటే అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం? ఎందుకు విక్రమ్? చూడు, ఇందులో తప్పు పూర్తిగా నాది కాదు. అవును, కరెక్టే. నువ్వు ఇలాంటి వాడివి అని తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకున్నావు చూడు, నాది తప్పు. ఊర్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతావు, నాతో మాట్లాడంటే మాత్రం కిచెన్ రూమ్ లోకి పోయి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వంట చేసుకుంటుంటావు. ఓహో, అదా నీ ప్రాబ్లము? ఇది నా ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లమా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. కమాన్ నిషా, ఏంటిది? సరే, ఇది చెప్పు. నువ్వు నాకెప్పుడు లాస్ట్ గా కాంప్లిమెంట్ ఇచ్చావు? కాంప్లిమెంటా? ఎప్పుడు చూడు ఆ వైశాలితో వీడియో కాల్స్. అరే, ఆ వైశాలి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. పైగా నేను ఒక షెఫ్, తనేమో ఒక ఫుడ్ బ్లాగర్. తను రెస్టారెంట్లు రివ్యూ చేస్తుంది. నా పనికి అది అవసరం. వైశాలి నీకు నీ కాలేజ్ లో ప్రపోజ్ చేసింది కదా? నీకెవరు ప్రపోజ్ చేయలేదా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నేను నీతో గొడవ పడట్లేదనా? నీకు కాంప్లిమెంట్లు ఇవ్వట్లేదనా? లేకపోతే వైశాలితో మాట్లాడుతున్నానా? లేకపోతే నేనే నీకు ప్రాబ్లమా? నేను మాట్లాడేది ఈ ఒక్క రోజు గురించి కాదు విక్రమ్, మన ఓవరాల్ రిలేషన్ గురించి. ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నాం. మన ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు, కంపాటిబిలిటీ లేదు. ఏంటి గోల? 2 సంవత్సరాల నుంచి కంపాటిబిలిటీ లేదు అని అరిగిపోయిన రికార్డ్ లాగా. ఓ థ్యాంక్ గాడ్, ఫైనల్లీ నువ్వు నా మీద అరుస్తున్నావు. వావ్, ఎప్పుడు మాట్లాడిన వాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు.
వా. చూడు, నేను నీ మీద అరవలేను. బికాస్ ఐ రెస్పెక్ట్ యూ. రెస్పెక్ట్ ఒక్కటే సరిపోదు విక్రమ్. ఇప్పుడు చెప్పు, మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా? డూ యు లవ్ మీ? 32 వచ్చాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటా? పెళ్లి చేసుకుంటావా లేదా? చచ్చి నీ కడుపును పుడతారా? త్వరగా పెళ్లి చేసుకోరా. నాకు తెలియదు. చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలి. ప్లీజ్ చేసుకోరా. సరే, పెళ్లి చేసుకుంటా. విక్రమ్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా? విక్రమ్, నేను జాబ్ మానేసాను తెలుసా? ఏ? ఆ జాబ్లో ఉంటే అస్సలు టైం దొరకదు. నీతో టైం స్పెండ్ చేయలేను. పెళ్ళాక ప్రయారిటీస్ మారుతాయి కదా, నాకు నువ్వే ఫస్ట్ ప్రయారిటీ. తను అడిగిన దానికి సూటిగా అవును ప్రేమిస్తున్నాను అని సమాధానం చెప్పగలను, కానీ నిషాతో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. టార్చర్. జరుగు. ఏమైంది? జరుగు. ఎప్పుడు స్పేస్ కావాలి స్పేస్ కావాలి అంటావు కదా, జరుగు. నాకెక్కడ స్పేస్ ఉంది ఇక్కడ?